హోలీ పండుగకు ముందు వరంగల్లో కాముడి దహనం జరుగుతోంది. హన్మకొండ భువనేశ్వరి గుడి దగ్గర కాముడి దహనం చేస్తున్నారు స్థానిక కాలనీ వాసులు. శాస్త్రోక్తంగా పౌర్ణమి పూజలు చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ ముందు జరగబోయే కార్యక్రమాలు ఏంటి, ఎలా చేసుకుంటున్నారు? ఒక విధంగా హోలీ సంబరాలు స్టార్ట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. హోలీ పండుగకు ముందు రోజు కాముడికి సంబంధించినటువంటి దహనం చేస్తారు. ఇది కూడా అత్యంత శాస్త్రోత్తమైనటువంటి కార్యక్రమంగానే భావిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. అయితే మన కోరికలే శత్రువులుగా భావిస్తారు. ఆ శత్రువులనుగా భావించే కోరికలను ఉత్పన్నం చేసేవాడే కాముడు. ఆ కాముడికి సంబంధించినటువంటి శివుడు ఏదైతే మన్మధుడిని దహనం చేశాడో అదే విధంగా తమలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా దహనం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని హోలీ ముందు రోజు చేయడం కూడా జరుగుతుంది. ఇది శాస్త్రోక్తంగా ప్రస్తుతం జరుగుతుంది. మనం హన్మకొండలో ఉన్నటువంటి భువనేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాం. అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ హోలీ పండుగకు సంబంధించినటువంటి ముందు రోజు జరిగే ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. వీళ్ళంతా కూడా ఈ కాముడి దహన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ హోలీ కావచ్చు, ఇదంతా కూడా సైన్స్కు కూడా ముడిపడి ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా వచ్చేది కూడా వేసవికాలం. ఈ వేసవికాలం సూర్యుడి ప్రతాపం ఎక్కువ ఉంటుంది. భానుడి ప్రతాపానికి ఈ జూన్ వరకు కూడా, మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా ఉక్కపోత కావచ్చు లేదా ఎండ తీవ్రత, వీటన్నిటి నుంచి బాధపడుతుంటారు. అయితే ఈ వసంతోత్సవాన్ని నిర్వహించడం ద్వారా చెట్లలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వనమూలికలు ఉండే చెట్లు, వాటన్నిటినీ కూడా రంగరించి వాటిని కలర్స్గా తీసి ఒకరిపై ఒకరు చల్లుకోవడం కావచ్చు, అవన్నీ చేయటం వల్ల శాంతింపజేస్తారు లేదా కూల్గా కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఈ శాస్త్రం వచ్చింది అనేది కూడా చెప్తారు. అయితే దీనికి పురాణ గాథలు ఉన్నాయి, సేమ్ టైంలో సైన్స్ కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఇక ఈ వసంతోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే జనరల్గా కూడా ఈ కాముడి దహనానికి సంబంధించి ఎలా చేస్తారు, హోలీ పండుగకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి? మనకి పూర్వకాలంలో దక్షుడు ఒక యజ్ఞాన్ని చేస్తాడండి. అప్పుడు ఆ దక్షుడిది పిలుపు లేదని సతీదేవి చాలా ఫీల్ అయ్యి ఆ యజ్ఞగుండంలో పడి తను ఆత్మార్పణ చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఎలా అంటే చాలా తను తన భార్య వియోగంతో తను అది ఏంటి యోగం చేయడం దాని సాధన కోసం వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా దేవతలంతా శివుడు అలా వెళ్ళిపోగానే మళ్ళీ సతీదేవిని ఎలా అంటే హిమవంతుడికి బిడ్డగా పుట్టి ఆమె ఈ శివుడి కోసం ఆమె పూజలు చేస్తూ ఆయన యోగ సాధన చేస్తుంటే ఆయన దగ్గరే ఆయనకి అన్ని సపర్యలు చేస్తూ ఉంటుందన్నమాట. చేస్తూ ఉంటే ఆయన పెళ్లి చేసుకోవడం కోసము ఆమె అది చేస్తుంటే ఆ కామదేవుడు ఉంటాడు కదా, ఆ మన్మధుడిని తను హెల్ప్ కోరుకుంటుంది అనమాట. అయితే ఆయన మన్మథ బాణం వేయగానే శివుడికి కొంచెము ఆ యోగ అది చేస్తుంటే భంగం అయితే కొంచెం ఇట్లా ఏంటి నాకు ఇట్లా జరిగింది అని అనుకునే లోపు చూస్తాడు అనమాట. చూసి ఆ మన్మధుడిని భస్మం చేస్తాడు. భస్మం చేయగానే దాని వల్లనే ఈ కామదహనం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా అనేక కొన్ని స్టోరీ పురాణాల ప్రకారం స్టోరీలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనమాట. ఎట్లా అంటే హోలీ ముందు రోజు ఏమేం చేస్తారు, రేపు హోలీ ఎట్లా జరుపుకుంటారు? అందరికీ ముందుగా V6 వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. హోలీ మరియు ఈరోజు కామదహనం హోలీకి ముందు రోజు కామదహనం అనేది జరుపుకుంటాము. కామదహనం అనేది ఒక్కొక్క తీర్ల పురాణాలలో ఉండొచ్చు, వేరే విధంగా చాలా రకాల స్టోరీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన స్టోరీ అయితే ఈ హిరణ్యకశిపుడు మా రాక్షసుడు ఉన్నాడు కదా, వాళ్ళకి ఒక చెల్లె ఉంటుంది. ఆమె హోలీ పూర్ణిమ. వాళ్ళిద్దరు శివుడికి బాగా పూజ చేసి వాళ్ళు వ్రతం చేసి ఒక శక్తి
వరాలు పొందుతారు ఇద్దరు. ఏంటంటే భూమిలో కానీ బయట కానీ వస్తువుతో కానీ ఆయుధంతో కానీ మాటతో కానీ మనిషితో కానీ నాకు ఎటువంటి మరణం సంభవించొద్దని హిరణ్యకశిపుడు, హోలికనేమో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా శివుడు ఒక బెడ్షీట్ లాంటిది, ఒక టవల్ లాంటిది ఇస్తాడు. అది కప్పుకుంటే నువ్వు ఎక్కడ ఏం వేసినా కూడా కాలిపోవడం అట్లాంటిది ఏమీ జరగదు, నువ్వు చిరంజీవిగా ఉంటావని వాళ్ళిద్దరికీ వరం ఇస్తాడు. ఇస్తే అప్పుడు ఈ హిరణ్యకశిపుడికి వాళ్ళ కొడుకు పుడితే వాళ్ళు ఏం చేస్తారంటే కొడుకుని హింసించడం కోసము ఈ హోలిక సహాయం తీసుకుంటే ఆ హోలిక ఒళ్ళో పెట్టుకుంటుంది, బాబుని ఒళ్ళో పెట్టుకొని మంటల్లోకి దూకితే పరమశివుడు ఏం చేస్తాడంటే ఆమె ఒంటి మీద ఉన్న టవల్ని గుంజేసుకోవడం వల్ల ఆ హోలీ కాలిపోతుంది. అదొక రకమైన కథ చెప్తా ఉంటారు. అంటే హోలీ అనగానే ఎట్లా ఉంటుంది? మీ ఫ్రెండ్స్ ఎంతో కలుస్తారా? ఎట్లా చేసుకుంటారు? చాలా హ్యాపీగా చేసుకుంటాము. ఈ ఫ్రెండ్స్ అందరం కలిసి రేపు సరదాగా కలర్లు పూసుకోవడం కానీ, ఒకరింటికి ఒకరికి వెళ్ళడం కానీ సరదాగా జరుపుకుంటాం. అంటే మామూలుగా హోలీ చేసుకోవడం అనేది ఉంటుంది, దానికి ముందు ఈ ఫెస్టివల్ నిర్వహించుకోవడం కావచ్చు, ఈ ట్రెడిషన్ అంతా ఎట్లా అనిపిస్తుంటుంది? ఇది ముందుగా V6 ప్రేక్షకులకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. దీనికి పురాణాలతో పాటు సైన్స్ కూడా ముడిపడి ఉంది అని చెప్పుకుంటాం కదా. సైన్స్ ఏంటి అని అంటే మనకు మోదుగ పూలు ఉంటాయి. ఇప్పుడు చూడగానే మనకు ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది రెడ్డిష్ కలర్లో ఉంటుంది ఆ ఫ్లవర్. దాన్ని మనం ఉడకబెట్టడం వల్ల దాని నుంచి ఒక ఎల్లో కలర్ మనకు ఫామ్ అవుతుంది. దాని నుంచి నెక్స్ట్ ఇంకొక, మీరు చెప్పారు ఇంతకుముందు వనమూలికలు అని అన్నారు కదా, దాంట్లో మారేడు దళం కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మిక్స్ చేస్తే వివిధ రకాలైనటువంటి కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ని పూసుకోవడం వల్ల మన ఒంటికి ఇప్పుడు ఒక కాలం నుంచి ఇంకొక చలికాలం నుంచి వేసవి కాలంలోకి మనము వెళ్తున్నాం కాబట్టి ఎలాంటి స్కిన్ డిసీజెస్ కానీ లోపటి నుంచి వచ్చేటువంటి వేడికి తట్టుకోవడానికి మనం ఇవన్నీ పూసుకుంటాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ. అంటే హోలీ అనగానే ఎట్లా జరుపుకుంటుంటారు పిల్లలు కావచ్చు? వీటన్నిటికి చాలా సంతోషంగా జరుపుకుంటారు. న్యాచురల్ కలర్స్ పూసుకోవటం చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి ఈ మధ్య అవి వాడకం ఎక్కువైపోయింది. చాలా ఆనందంగా చేసుకుంటారు. పౌర్ణమి అంటే కానీ ఎట్లాంటి పూజలు ఏమి చేస్తారు? పౌర్ణమి అంటే దేవుళ్ళని అందరినీ అడిగి అన్ని పూజలు చేసుకుంటామండి. కొత్తగా ఈ పండగతోని అందరం కలిసి హోలీ కలర్స్ అన్నీ పూసుకొని చాలా ఎంజాయ్ చేస్తాము. టెంపుల్కి వచ్చి అందరం కలుస్తుంటాం. కొంతమంది వాళ్ళతో కూడా ఉన్నప్పుడు పిల్లలు ఇంటి ముందుకు వచ్చి కోలాటం వేసి డబ్బులు ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు ఉందో లేదో కానీ చిన్నప్పుడు ఊళ్ళలో బాగా జరుగుతుంది ఇప్పటికి కూడా. ఎట్లా ఉంది హోలీ అనగానే ఎట్లా జరుపుకుంటున్నారు? రేపు ఎట్లా ఉంటుంది? ఇప్పటి నుంచే హోలీ సంబరాలు స్టార్ట్ అయినట్టేనా? యా, ఆఫ్ కోర్స్ అండి. ఖచ్చితంగా బయట అంతా రంగులు అవి అమ్ముతున్నారు. స్పెషల్లీ V6 ప్రజలందరికీ అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు. అండ్ సెలబ్రేషన్స్ యాజ్ యూజువల్ వరంగల్లో హోరెత్తిపోతాయి, మీకు తెలిసిందే కదా. అండ్ దీనికి ఒక పురాణ ఇతిహాసాలు కూడా చాలా చెప్తుంటారు పెద్దవాళ్ళు. శివుడి జపాన్ని పార్వతీదేవి భంగం కలిగించడానికి కాముణ్ణి హెల్ప్ తీసుకుని ఇట్లా డిస్టర్బ్ చేసింది అంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది రేపు అంతా. కలర్ఫుల్ ఆఫ్ కోర్స్. ఎట్లా ఉంది మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా ఎట్లా జరుపుకుంటారు హోలీ అనగానే? మీరంతా రేపు గ్యాదర్ అవుతుంటారా? యా అండి, మేము రామ్నగర్లో అందరం చాలా కలిసిమెలిసి అన్ని పండుగలు బాగా జరుపుకుంటాము. చిన్న పెద్ద ఎలాంటి తేడా లేకుండా అందరం చాలా వైభవంగా జరుపుకుంటాము. అందరికీ మిగతా ఫెస్టివల్కు ఈ కలర్ఫుల్గా ఉండే ఈ ఫెస్టివల్కు తేడా ఏంటి? కలర్ఫుల్ ఇన్ ద సెన్స్ అన్నీ కలుస్తాయి, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో మేము ఇక్కడ కాలనీలో చాలా బాగా జరుపుకుంటాము. ఆల్రెడీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది మా సెలబ్రేషన్స్. హోలీ జరుపుకుంటారా? ఎట్లా జరుపుకుంటారు? ఇప్పుడు ఏమేం చేశారు? ఇవాళ ఏమేం చేస్తుంటారు? పౌర్ణమి రోజు పూజ, ప్రతి పౌర్ణానికి పూజ, పారాయణము, అన్నప్రసన్నం. ఎట్లా ఉందంటే హోలీ అనగానే మీ యూత్ అంతా ఏం చేస్తారు రేపంతా? ఇవాళ నుంచే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టేనా మీకు? అవునండి, ఈరోజు చతుర్దశి నిన్న వచ్చింది కాబట్టి పౌర్ణమి 2 రోజులు వచ్చి కాబట్టి ఈ నిన్న వేడుక ఇవాళ కామదహనం చేసుకొని రేపు మేము న్యాచురల్, ఇప్పుడు మేము భక్తులందరికీ న్యాచురల్ కలర్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసాం దేవాలయం తరఫున. రేపు 9 o'clock అంటే ఉదయం 9 గంటలకు అంగరంగ వైభవంగా సోదరిమణులు అందరూ కలిసి ఇక్కడ ఒక గ్రామం, ఒక కాలనీ కాదు, ఒక గ్రామం వెనుకటి సాంప్రదాయం ప్రకారం అందరు ట్రెడిషనల్ డ్రెస్తో వచ్చేసి మేము అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం వాడికి. రేపు అద్భుతంగా ఇక్కడ హోలీ
కార్యక్రమం నిర్వహిస్తారు. అంటే హోలీ అనగానే ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు ఇంటి ముందుకు తీసుకురావడం కావచ్చు, అంతా ఫ్రెండ్స్ అంతా కలవడం, ఇదంతా కూడా ఇప్పుడు ఉందా? ఎట్లా? తప్పకుండా ఇప్పుడు ఆ సాంప్రదాయాలను మళ్ళీ మేము ప్రోత్సహించడానికి దేవాలయం తరపున ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే న్యాచురల్ కలర్స్, న్యాచురల్ ఇప్పుడు అందరూ సోదరిమణులు అందరూ ఒక ఇంటి పండుగలాగా వేడుకలాగా గుడి ముందుకు వచ్చేసి వందల కొద్ది జనాలు జమే ఇక్కడ హోలీని నిర్వహించుకుంటారు. ఎందుకంటే ఈ కొన్ని రోజులు ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ ముందు తీయాలనే ఉద్దేశంతో అందరూ ఒకటి మేము ముందే ప్రిపేర్ చేస్తాం, గ్రూప్లో పెడతాము. ఎందుకంటే అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉత్సాహం ఉందో అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం మన సాంప్రదాయం. సనాతన ధర్మాన్ని కాపాడాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరూ ఒక అక్కయ్యలు అందరూ కలిసి ఒక వేడుకలు నిర్వహించడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇది సౌజన్య. ప్రస్తుతం అయితే కామదహన కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు పౌర్ణమి కావడంతో పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు అమ్మవారికి. ఆ తర్వాత రేపు హోలీ పండుగను అత్యంత కలర్ఫుల్గా నిర్వహించుకుంటారు. అంతా ఒక చోటికి గ్యాదర్ అవుతారు. తమ ఫ్రెండ్స్ కావచ్చు లేదా కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఒక చోటుకి వస్తారు. న్యాచురల్ కలర్స్నే వాడతామని చెప్తున్నారు. ఎందుకంటే శరీరానికి కూడా ఎలాంటి డిసీజ్ రావద్దు కాబట్టి న్యాచురల్ కలర్స్ తోటే ఈ హోలీ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. మిగతా పండుగల కంటే కూడా హోలీ పండుగ రోజు అయితే ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు, గ్యాదర్ కావడం కావచ్చు, రేపంతా కూడా హడావుడి అదే అంతా కొనసాగుతుంది. ఒకరికొకరు కలర్స్ పూయడం కావచ్చు, శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు, ఇట్లా ఈ హోలీ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని చెప్తున్నారు సౌజన్య. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కామదహన కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు.